నమస్కారం సార్, మీ పేరు? నా పేరు బొబ్బిలి వేణు. ఇక్కడ మీది నిజామాబాద్ లోకలు. ఇక్కడ మన ధనపాల్ సూరాయన బాగా చేసిండు. జనానికి గరీబులకు ఎప్పుడైనా ఎనీ టైము సహాయంగా వాళ్ళతోని మమేకమై పబ్లిక్లో తిరిగిన వ్యక్తి. ఆయనకి ఈసారి కంపల్సరీ సూరన్న గారికి, ధనపాల్ సూరన్న గారికి పట్టాం కట్టాలని ప్రజలందరూ ఒక కంకణం కట్టుకున్నారు. 100% ధనపాల్ సూరన్న గుప్తా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. మీ పక్క జిల్లా కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తారు. అవును, వెంకటరామారెడ్డి చాలా సేవాభావన వ్యక్తి. అతను కూడా అక్కడ గెలుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు మారిన వ్యక్తులే ఇద్దరు. తెలుగుదేశం నుంచి పార్టీ పెట్టేసి కేసీఆర్ గారు ఆయన 2 పర్యాయాలు దోసుగా తిన్నాడు. వారు రేవంత్ రెడ్డి కూడా అన్ని పార్టీలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఇద్దరు ఓడిపోవడం ఖాయము. భారతీయ జనతా పార్టీ వెంకటరమణ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. హ్యాట్రిక్ రాదంటారా కేసీఆర్? రాదు 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 ట్రయాంగల్ అంటే ఇప్పుడు ఉన్నది కేసీఆర్ పాలన అంతం చేసేందుకే మన భారతీయ జనతా పార్టీ పట్టం కట్టింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్తోనే కాదు, పోటీ కాంగ్రెస్తోనే ఉంటుంది. కాంగ్రెస్తోనే మా బీజేపీకి కాంగ్రెస్కే లేదు. అలా ఈసారి పాతాలోకానికి తీసేయడమే కేసీఆర్. మీకు ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇవ్వడం. అవును అవును 8 సీట్లు పొత్తులో ఉన్నాయి. మాకు మద్దతు ఇస్తున్నారు. మేము మద్దతు ఇస్తున్నాము. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, లక్ష్మి, డి లక్ష్మి అండి. ఏం పని చేస్తారు? మేము బీడీలు చేస్తాము. లోకల్లో ఉంటాం. ఏముంది, బీడీలు పింఛన్ అని చెప్పిండి ఒకటి మోసం చేస్తుండే, ఆడవాళ్ళని మోసం చేస్తుండే అంతే. నా కొడుకుని బీడీ టెక్ చదివించిన, ఆయనకి ఉద్యోగం ఇవ్వక లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, లేదు. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాం, అప్పులు అయినాయి, మేము ఎట్లా జరుపుకోవాలా? ఇండ్లు ఇస్తా అన్నాడు, యాడిస్తుండే, ఇండ్లు ఇస్తుందా? ఇవ్వక లేవు. ఎక్కి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, లేదు. మరి రైతు బంధులు ఉన్నోళ్ళకి ఇస్తుండు, లేని వాళ్ళకి ఏం పొలం లేదు, ఏం లేదు, కాలు ఉండదాలి, ఇల్లు ఉన్నది. మరి లేని వాళ్ళకి ఒక బిగడ పొలం ఇవ్వను వేస్తాం, ఆయన గెలిపించుకుంటాము. మరి స్కూల్ పిల్లలకు అది బాత్రూములు లేవు, ఎవ్వి లేవు. ఎందుకు ఆయన ఉండేందుకు? చెప్పుడు గొప్పలు, తండ్రి ఎప్పుడే, కొడుకు ఎప్పుడే, మేనల్లుడు ఎప్పుడే, బిడ్డ ఎప్పుడే, అందరూ ఎప్పుడే ఉన్నది. కానీ ఎవరేం చేస్తున్నారు? మాకు వస్తుండ్రు, ఇట్లా చెప్తుండ్రు, పోతుండ్రు. మా బతికేం కావాలా? బిల్లు వేసుకుంటా, బిల్లు పింఛన్ మీద పంచి కొంతమంది వేస్తుర్రు అనుకో. ఇప్పుడు మాత్రం ఆయన మేము గెలిపించుకోము, గెలిపియం సుగా. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు ఎస్వి జయ, నిజామాబాద్ లోకలే. నిజామాబాద్లో మాకు బీడీ పింఛన్ ఇచ్చామని మేము బీడీ చేసుకొని బతికే వాళ్ళము. రెంట్కుంటాము, డబల్ బెడ్రూమ్ ఇస్తానడు, ఇది వరకు ఇవ్వలేడు. నెలకు 5,000, ముగ్గురం ఉంటాము. మా భర్త వారంలో 2-3 సార్లు పని చేస్తాడు. మా బాబు ఉన్నాడు. మాకు డబ్బులు లేక మా బాబు కూడా ఇట్లనే అప్పుడు పరిస్థితులు బాగాలేక అంతంత మాత్రమే చదువుకున్నాడు. ఇప్పుడు మాకైతే ఏమూ ఆదాయం లేదు. మాకు బియ్యం ఇస్తాను. ఏమో నమ్మకం తక్కువ ఉన్నది సార్. మాకు సూర్యనారాయణ గారు రావాలని ఉన్నది. సూర్యనారాయణ గారిని గెలిపించుకుంటాం. మొన్నటిదాకా ఉండే ఒక ఊపు, కానీ కార్పొరేటర్లకు ఇది కూడా చెప్పేస్తా, కార్పొరేటర్లకు ఫోన్ చేసినా కూడా పట్టించుకోలేరు. పట్టించుకోనప్పుడు ఇక ఇక్కడ సూర్యనారాయణ గారు ర్యాలీకి తీయంగానే ఇక్కడ వెళ్ళినాం. ఇంతకుముందు కూడా మేము బీజేపీలో 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము. ఇప్పటికి కూడా మేము ప్రాణం ఉన్నంత మటుకు బీజేపీకే ఓటు మాది. మరి మన కేసీఆర్ మూడోసారి సీఎం ఛాన్స్ లేదా? లేదు, మాకు మోడీ. మాకు ఇప్పుడు మేము బియ్యం తినేటివి కూడా మోడీయే. కేసీఆర్ అని చెప్తారు కానీ కాదు. మాకు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే 5,000 పింఛన్ ఇస్తాను పెద్ద మనుషులకు కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి కానీ చెప్పి మోసం చేస్తున్నాడు ఆయన. అంతేగాని ఇప్పుడు ఇచ్చేటి పింఛన్లో కూడా 200 కేసీఆర్, 1800 మోడీ. బీజేపీకే సపోర్ట్, ఫుల్ సపోర్ట్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాయిరెడ్డి, మీది నిజామాబాద్ లోకల్? వినాయక్ నగర్ నిజామాబాద్. ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? సార్ ఏం డెవలప్మెంట్ లేదు. రోడ్లు లేవు, మోళ్ళు లేవు, నల్లలు లేవు, బోర్లు లేవు, అన్నీ వెల్ఫేర్ స్కీమ్స్, డబల్ బెడ్రూమ్ ఏం లేవు సార్ ఇక్కడ. ఇంతవరకు అయితే ఏం రాలే మాకు. మళ్ళీ
అసలు ఏం పని జరుగుతలేదు, ఏది చేస్తాడు. అంటే 2 సార్లు గెలిచాడు కదా, 2 సార్లు గెలిచినా కానీ ఏం పని జరగలేదు. భారత్ రాణి పీరియడ్లో ఈ రోడ్లు కోపించింది చైర్మన్ ఉన్నప్పుడు. మోళ్ళు, రోడ్లు, బోరింగ్లు, నల్లలు. ఇప్పటిదాకా మాత్రం మా ఏరియాలో ఏం డెవలప్ లేదు. గెలిచే అవకాశం లేదంటారు? లేదు సార్. ఎవరు వస్తారు మరి? ఈసారి మాకు తెలిసి మన ధన్పాల్ సూర్యని గెలిపించుకుందామని మేము డిసైడ్ అయినాం సార్. బీజేపీ క్యాండిడేట్ ధన్పాల్ సూర్యని గెలిపించుకోవాలని డిసైడ్ అయినాం. మరి స్టేట్లో ఎలా ఉంటుంది? స్టేట్లో బీజేపీ వచ్చేస్తుంది. దాన్ని మేము చెప్పే అవసరం లేదు, అది కంపల్సరీ బీజేపీ వచ్చేస్తుంది. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతుండు. సీఎం ఓడిపోతుండు, రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఓకే, మన వెంకటరమణారెడ్డి విన్ను అక్కడ ఆయన. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సుదర్శన్ బాబు, వినాయకనగర్ అర్బన్. అది ఏం వర్క్ చేస్తారండి? నేను మేస్త్రి పని చేస్తాను. ఎట్లా ఉంది ఇక్కడ? ఏం వర్క్? ఏ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది లేదు. ప్రతి ఒక్కరి దగ్గర 10 లక్షల రూపాయలు అది చేసాడు. దాంట్లోకెళ్ళి 3 లక్షల రూపాయలు ఫస్ట్ లంచం ఆడిండ్రు. వీళ్ళంతా మేస్త్రి పని చేసుకున్నారు. లేబర్ కాలనీలో ఎవరు కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా అది లేకుంటే వాళ్ళ పేర్లు తీసేసేసి ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళ పేర్లే అది చేసిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు కూడా వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. ఉన్న 20 గజాలలో కూడా 5 లక్షల రూపాయలు ఇస్తారు, అవి కూడా లేదు. ఏ ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు, డబ్బులు ఉన్న వాళ్ళకే వచ్చినాయి అవి. అలాగే ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చినాయి, కానీ బీజేపీ కార్యకర్తలు ఒక మామూలుగా సాధారణంగా పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి ఒక రూపాయి వచ్చింది లేదు, ఒక పని చేసింది కూడా లేదు. 2 సార్లు గెలిచాడు కదా ఎమ్మెల్యే. ఒక్క గల్లీకి కూడా సార్ 60 వాళ్ళల్లో ఏ గల్లీలో పోయినా కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగింది, కానీ ఎమ్మెల్యే మాత్రం ఒక్కసారి కూడా కనిపించింది లేదు ఈ 10 సంవత్సరాలు. మరి ఎవరు వచ్చే అవకాశం? ఇక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గారే వచ్చే అవకాశం ఉన్నది సార్. అంటే కాంగ్రెస్ లేదా అంత పోటీ? కాంగ్రెస్ కూడా అంత మేము టఫ్ ఉన్నది, ఈయన కూడా ఉండదు సార్. ఈయన 1 సైడ్ ఖచ్చితంగా విన్. ఇట్లా పక్కన కామారెడ్డి కేసీఆర్ పోటీ చేస్తారు, అక్కడ కూడా బీజేపీ. మీకు ఇంకా అదనంగా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో మద్దతు ఇస్తున్నాడు. మద్దతు ఆయనకు మేము అందరు బీజేపీ సపోర్టే, ఆయన కూడా మాకు కూడా సపోర్టే. అది ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషం, ధన్యవాదాలు.